మంచిర్యాలలోని హమాలివాడ బృందావన్ కాలనీలోని 3, 4, 5, 12, 13, 14, 15, 16, 17, 18 వార్డులలోని కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మహిళా సభ్యులకు కొక్కిరాల సురేఖ చీరలను పంపిణీ చేశారు. ఆదివారం హమాలివాడలోని శ్రీ హనుమాన్ సాయిబాబా ఆలయం సమీపాన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సురేఖ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆడపడుచులకు కానుకగా చీరలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ ప్రతి సంవత్సరం కూడా దాని పక్కనే నిర్మించడం జరుగుతుంది. ఇంకెవ్వరు కూడా అంటే విద్యకు వైద్యానికి నియోజకవర్గ అభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి, మన మంచిర్యాల పట్టణాభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ఆ సూర్యనగర్లో కానీ తిలక్నగర్లో కానీ అదేవిధంగా అన్ని వార్డులలో కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇది మీరు అందరూ గమనించాలి. ఇప్పుడు రాబోతున్న స్థానిక ఎలక్షన్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి. దయచేసి కాంగ్రెస్ అభ్యర్థులు అంటే ఇంకా 3 సంవత్సరాలు సారు ఇంకా అంటే మంచిర్యాల యొక్క రూపురేఖలు మొత్తం మార్చేసి అభివృద్ధి చేసి చూపిస్తారు. కాబట్టి అలాంటి కార్యక్రమాన్ని గురించి గౌరవ పెద్దలు అమ్మ సురేఖమ్మ గారిని మనసులో కోరుతున్నాం. అసెంబ్లీకి పంపిండ్రు. మీ అందరు రుణం తీర్చుకోవడానికి మేము ఎప్పుడు కూడా మీకోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. అమ్మ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమసాగర్ రావు గారు ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పేసి మనం ఇది 7వ సంవత్సరం. ఇప్పటి వరకు 6 ఏళ్ళు ఇచ్చినాం. అంతకుముందు ఒక 2 సంవత్సరాలు ఇచ్చినాం, కానీ అప్పుడు ఇట్లా కార్డు తయారు చేయకుండా ఇంటి దగ్గర వేరే వార్డులలో అట్లా ఇవ్వడం జరిగింది. 6 ఏళ్ళు గత 2018 నుండి మీకు ఒక ట్రస్ట్ కార్డు తయారు చేసి ఆ కార్డు మీద చీర అనేది ఇస్తున్నాం. కరోనా అప్పుడు 1 సంవత్సరం మాత్రమే మనం చీర ఇవ్వలేదు. ఈసారి అక్టోబర్లో చీరలు ఇవ్వలేకపోయినాం, ప్రేమసాగర్ రావు గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల. అందుకని చెప్పేసి ఇప్పుడు సరే బతుకమ్మ పండుగకి ఇవ్వలేదు, సంక్రాంతికి అని ఇద్దామని చెప్పేసి చీరలు ఇప్పుడు అన్ని వార్డులలో పంచుతూ ఉన్నాం. అమ్మ నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా ఒక అన్నగా నేను అండగా ఉంటాను అన్న ఒక భరోసా ఇవ్వడానికి ఈ చీరలు బొట్టు పెట్టి చీర కానుకగా ఇద్దామని చెప్పేసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది దాదాపు ఇప్పుడు మనకు 92,000 మంది మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న సోదరిమణులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం చీర అనేది అందజేస్తున్నాం. ఇంకా మీ దగ్గర ఉన్న కార్డు మీద ఈ సంవత్సరం కాకుండా ఇంకా 3 ఏళ్ళు చీరలు వస్తాయి. అప్పటికి 10 ఏళ్ళు నిండుతుంది. అమ్మ ప్రేమసాగర్ రావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ అధికారం అనేది ఏదో ఒక్క రోజులో జరగలేదు. దాదాపు ఒక 10 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఇది. మేము ప్రతి వార్డులో తిరిగి ప్రతి గడప గడప ఇల్లు అన్ని వాడవాడ తిరిగి ఆ తర్వాత ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటి అనే అవగాహన చేసుకుని మేము పనులన్నిటికీ చేస్తూ వచ్చినాం. మన మంచిర్యాల మున్సిపాలిటీ ఏర్పడి 70 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇది మున్సిపల్ కార్పొరేషన్గా రూపొందింది. అయితే 70 ఏళ్ళు అయినా కూడా ఈ ఊరికి ఒక శ్మశాన వాటిక అనేది ఇంతవరకు లేకుండే. మేము వార్డులలో తిరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది కిరాయిలలో ఉంటున్నాం, ఎవరికన్నా ఏమన్నా అయితే ఇంటికి కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి ఎంతో మంది బాధపడ్డారు. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా చాలా మంది గోదావరికి పెట్టుకొని ఎవరికన్నా ఏమన్నా అయితే రాత్రంతా అక్కడనే జాగరణ చేసే పరిస్థితి. అట్లాంటి దుస్థితి మన వాళ్ళకు వద్దు అని చెప్పేసి అధికారంలోకి రాగానే 102 రోజుల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 11 కోట్లతోని మహాప్రస్థానం కట్టడం జరిగింది. అక్కడ పేదవాళ్ళకి నిరుపేదలు ఎవరైనా ఉంటే ఉచితంగానే దహన సంస్కారాలు జరుగుతాయి. అంటే కోట్లు ఉన్న కోటీశ్వర్లైనా పూట గడవని పేదవాళ్ళైనా కూడా ఒకే దగ్గర దహన సంస్కారాలు చేయడానికి అక్కడ అవకాశం అనేది అందరు కల్పిస్తూ ఉన్నారు. అతి తక్కువ ఖర్చులతోనే 6,900 రూపాయలు మాత్రమే అవుతుంది మిగతా వాళ్ళకు కూడా. అది దానికి ఉన్న అంటే అన్ని రకాల వసతులు సోలార్ విద్యుత్తుతో నడుస్తున్న మహాప్రస్థానానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ వాళ్ళు అవార్డు కూడా ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇంతకుముందు చెప్తున్నట్టుగా విద్యా వైద్యం విషయంలో కూడా
ప్రతి ప్రభుత్వ స్కూల్కి కూడా లక్షల రూపాయల ఫండ్స్ ఇచ్చి అవి బాగు చేయించడం, లక్షపేటలో ఒక స్కూల్ కాలిపోతే దానికి స్కూలు కాలేజ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా తలదన్నే విధంగా అక్కడ స్కూల్ కాలేజ్ నిర్మించడం జరిగింది. అట్లనే హాస్పిటల్స్ కూడా లక్షపేటలో ఒక 30 పడకల హాస్పిటల్, ఇక్కడ మన దగ్గర ఐబీ స్థలంలో ఒక 600 పడకల హాస్పిటల్. అంటే ఇక్కడ వాళ్ళు వైద్యం కోసం హైదరాబాద్ కరీంనగర్ ఇంకెక్కడికో పోకుండా మన దగ్గరనే స్పెషలిస్ట్లను పిలిచి ఇక్కడనే మనోళ్లకు ఉచితంగా వైద్యం అందజేయాలని చెప్పేసి అక్కడ ఒక హాస్పిటల్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జోగుల సదానందం జన్మదినం పురస్కరించుకుని ఆదివారం ఏసీసీ సమీపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సదానందం మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్ఫూర్తితో గత 10 ఏళ్లుగా పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకనాల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బ్లడ్ బ్యాంకులో రక్తం నిల్వలు తగ్గిపోయాయని చెప్పడంతో సదానందం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేస్తే తలసేమియా బాధితులకు సాయం అందించిన వారవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జోగుల శ్రీలత, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు చందూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం ఇది డిమాండ్ ఉన్నదే కానీ డిమాండ్ కాదు, మానవతా దృక్పథంతో అయ్యేది మాత్రం వారికి తెలియజేయండి. మరియు మీరు రక్తదానం చేసిన తర్వాత వెంటనే సతీష్ శర్మ గారు పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు రక్తం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్పండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు జోగుల శ్రీలత మరియు సదానందం గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఇది మనకు జనవరి 4న జరగాల్సిన కార్యక్రమం అనివార్య కారణం వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. ప్రజెంట్ బ్లడ్ బ్యాంకులో 0 రక్త నిల్వలు ఉన్నాయని వారి దృష్టికి తీసుకురాగానే వారు తప్పకుండా చేద్దామని మాకు మాట ఇవ్వడం జరిగింది డిసెంబర్లో. దానికి అనుగుణంగా ఈరోజు మేము ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాము. జనరల్గా బర్త్డే సందర్భంగా 1-2 సార్లు ఇచ్చి వదిలేస్తూ ఉంటారు, అంటే దాన్ని ఇంట్రెస్ట్ తగ్గించి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, గత 10 సంవత్సరాలుగా నిరంతరంగా వారి జన్మదిన సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం మేము చాలా ఆనందంగా, మా తలసిమ్మ చికిత్స పేషెంట్లు కూడా బ్లడ్ ఎప్పుడైతే తగ్గుతుందో వారికి ఇన్ఫర్మేషన్ చేయగానే వారు ముందుకొచ్చి వారి దోస్తులతోని, వాళ్ళ రిలేటివ్స్తోని, అందరితోని బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేసి దాన్ని విజయవంతం చేసి తలసిమ్మ చికిత్సల పేషెంట్స్ అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే రక్తం కొరకు హాస్పిటల్లో జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా వారు రక్తం అందించి ఒక డాక్టర్నే కాకుండా ఒక ప్రాణదాతగా నిలుస్తున్నందుకు మేము శ్రీలత గారిని మరియు సదానందం గారిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రక్తం అనేది 18 నుండి కేవలం 55 నుండి 60 సంవత్సరాల వాళ్ళే రక్తం అనేది ఇవ్వచ్చు. కానీ రక్తం అనేది పుట్టిన వారి నుండి చనిపోయే వరకు కూడా అవసరం ఉంటుంది. అంతేకాకుండా అందులో యాక్సిడెంట్ చూస్తాం, అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఉంటారు, అంతేకాకుండా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు ఉంటారు. వీరందరికీ కూడా రక్తం అనేది చాలా అవసరము. రక్త నిల్వలు తక్కువ ఉన్న కారణంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ గారు, సురేఖ గారు వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆకర్షిస్తున్నాయి. సుమారుగా 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి నేను చెప్పగానే నా తోటి మిత్రులు, నా చిన్ననాటి ఉండే మిత్రులు కావచ్చు, నాకు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. మంచిర్యాలలో రియల్ ఎస్టేట్ పురోభివృద్ధికి రియల్ ఎస్టేట్ సర్వీస్ అందిస్తున్న వారికి లీడర్షిప్ లక్షణాలు పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు రియల్ భూమి రియల్ ఎస్టేట్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు వెంకటరత్నం తెలిపారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా మీడియా సమావేశంలో వెంకటరత్నం మాట్లాడారు. రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంఘాన్ని విస్తరింపజేయనున్నట్లు చెప్పారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి
చేయడంలో వారధిగా వ్యవహరిస్తున్న వారి కృషి అభినందనీయమని కొనియాడారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. మా కంపెనీ నేమ్ వచ్చేప్పటికే రియల్ హోమ్ రియల్ ఎస్టేట్ సర్వీస్ అంటే కాన్సెప్ట్ విన్నటువంటి వారు ఒకసారి ఏమనుకుంటుంది వర్క్ చేయాలి రైట్. ఒకసారి కాన్సెప్ట్ మళ్ళీ నేను జస్ట్ బ్రీఫింగ్ ఇస్తాను. ఈరోజు మార్నింగ్ ఒక సాడ్ న్యూస్ విన్నామండి. సో మనతో పాటు రియల్ హోమ్ ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి యుగంధర్ గారి ఫాదర్ ఈరోజు చనిపోయారు. జస్ట్ మనం ఒక 1 minute సైలెన్స్ వాళ్ళకి హోమేజ్. వేదిక మీద ఉన్నటువంటి సోదరులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, టీవీఆర్ గారికి, అదేవిధంగా ఈరోజు రియల్ భూమ్ రియల్ ఎస్టేట్ సంస్థ వారు మంచిర్యాలలో ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశము ఎక్కడైతే రియల్ ఎస్టేట్ డల్గా ఉంది, నడుస్తలేదని అనుకున్నటువంటి తరుణంలో ఇటు కస్టమర్కు అటు అమ్మకందారునికి మధ్య వారధిగా మేము ఉన్నామని చెప్పి ఈరోజు ఆ సంస్థ సగర్వంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూముల యొక్క రేట్లు ఆకాశాన్ని అంటుతున్నటువంటి తరుణంలో సాధారణ కామన్ మ్యాన్ కూడా కొనుగోలు చేసే విధంగా ఒక తక్కువ ధరలో ఫ్లాట్స్ అందించడమే ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఆ రియల్ భూమి యొక్క సేవలు అందాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మంచిర్యాల జిల్లా కూడా మా జిల్లా అధ్యక్షులు అన్న వెంకటస్వామి గారు, నేను మరియు మా మిత్రులంతా కలిసి ఆ సంస్థను ఇక్కడ విస్తరించి ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ కూడా తక్కువ ధరకు ప్లాట్లు వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు వెంకటరత్నం అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. రియల్ భూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అనేది గత 13 సంవత్సరాల నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకుంటూ గత 6 నెలల నుంచి ఏపీ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ఈ రోజున రియల్ భూములో ఇప్పటి వరకు దాదాపు 65,000 మంది అసోసియేట్స్ ఉన్నారు. రియల్ భూమ్ రియల్ ఎస్టేట్ యొక్క గొప్పతనం ఏంటంటే అటు అమ్మిన వారికి ఇటు కొన్న వారికి ఇరువురికి కూడా ప్రాఫిట్ చూపించే మార్గం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే దీన్ని అసోసియేట్స్ చేస్తారో వాళ్లకు మేజర్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఉంటుంది. కాబట్టి అటు కొన్నవాళ్ళు ఇటు అమ్మిన వాళ్ళు అమ్మించినటువంటి అసోసియేట్స్ అందరూ కూడా బెనిఫిట్ పొందుతారు. ఇది ఒక్క ఏపీ తెలంగాణనే కాకుండా ఎంటైర్ సౌత్ ఇండియా ప్లస్ నార్త్ ఇండియా, భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్ నాటికి అదర్ కంట్రీస్లో ముఖ్యంగా దుబాయ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో కాబట్టి రానున్న కాలంలో ప్రతి చోట కూడా రియల్ భూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ఉంటుంది. కేవలం రియల్ ఎస్టేటే కాకుండా 92 రకాల అదర్ సర్వీసెస్ను కూడా ఈ రియల్ భూమ్ ద్వారా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రియల్ భూమ్ ద్వారా మీరు అందరూ బెనిఫిట్ పొందాలని చెప్పేసి నమస్తే అండి, నా పేరు కూడా వెంకటస్వామి, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ నేను. ఎందుకంటే ఈ రియల్ భూమ్ సంస్థ అనేది ముందు దేశం మొత్తంలో విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మన మంచిర్యాల జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీసీలు, మున్నూరు కాపులు ఐక్యత చాటి సత్తా చాటాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం పిలుపునిచ్చారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్ క్లబ్లో మున్నూరు కాపు సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీపతి సురేష్ అధ్యక్షతన మున్నూరు కాపు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం 2026 క్యాలెండర్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సత్తన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ తోట శ్రీనివాసులతో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో అత్యధికంగా మున్నూరు కాపులున్నారని చెప్పారు. బీసీలు రాష్ట్రంలో 56% ఉన్నారని, అందులో 18% మున్నూరు కాపులున్నారని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గం
నియోజకవర్గంలో 70,000 ఓటర్లున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపులు ఐక్యతతోనే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్, గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక మంది కాపు ప్రజా ప్రతినిధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీపతి బాపురావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సత్తన్న, మున్నూరు కాపు సంఘం జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు పెంచాల వేణు, పెద్దపల్లి కోటిలింగం, ధర్ని మధుకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, నాయకులు పడాల రవీందర్, మాజీ కౌన్సిలర్ పూదరి కుమార్, వార్డు కన్వీనర్లు పానగంటి వినయ్, ఆకుల లక్ష్మణ్, రాళ్లబండి రాజన్న, సకినాల నరసయ్య, సిద్ధం నారాయణ, గుమ్మడి తిరుపతి, ఉడెం వెంకటస్వామి, ఆడె మధుకర్, సీపతి సదయ్య, అగ్గు సాగర్, పొగాకు రమేష్, పెద్దపల్లి రామయ్య, రౌతు సత్యనారాయణ, అగ్గు సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఒక కాడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అదొక విధానంగా నడుస్తుంది. దాన్ని ముందు తరాలకు మనము చెప్పుకుంటే పోతే అభివృద్ధిలో ముందుకు పాటుకొని నడిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన తోటి అయినా ప్రయత్నం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. అందులో భాగంగానే దినదినం అభివృద్ధి అవుతున్నాం. మనం ఎందుకు యూనిట్ కాలేకపోతున్నాము, ఎందుకు చేయలేకపోతున్నామంటే మన స్థితిగతులు తక్కువ. కేవలం పనిచేస్తుందారు ఏదైనా ఆర్థికంగా ఉంటే నేను పెడతానని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కూడా చెప్తున్నా, మెంబర్షిప్ కొట్టిస్తాము, సభ్యత్వం చేయిస్తే అంటే మీ ప్రతి వాడలో ప్రతి కమిటీకి మేము అప్పచెప్తాం. వాతావరణం, మన పెరిగిన పరిస్థితులు అవన్నీ కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి దాన్ని అధిగమించుకుంటూ పోతూ మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం కులం ఇయ్యాల ప్రతి జాగాలో కూడా మీటింగ్లు పెట్టుకొని మాట్లాడే స్థాయికి ఎదిగినాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నో ఒక పేపర్లు చూడండి అని మొదటి నుంచి చేసుకుంటూ నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా పోయినా. కూడా చాలా వరకు గెలుస్తున్నారు. సెకండ్ పొజిషన్ మనది. ఏడో చూసినా ఏ పార్టీలో కూడా సెకండ్ స్థాయి మనదే. భగవంతుడు ఏ శాపం పెట్టిండో ముందు స్టెప్ ఎక్కలేకపోతున్నారు. దయచేసి ప్రయత్నం చేద్దాము. కానీ ముందు మున్సిపల్ మొత్తం నంబర్ 1 మనమే ఉంటాయి కానీ నంబర్ 2 వస్తాం. ఇక్కడ నస్పూర్లో కూడా ఒకప్పుడు గ్రామాలలో సర్పంచులు మన బద్రి మల్లేష్ గారు అతిపెద్ద మేడతో గెలిచారు. రాజారాం సార్ అయితే వస్తున్నాం. మళ్ళీ వాస్తవం కూడా మనం ఒక కమిటీలు వేసుకోవాలి. ఇప్పుడైతే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఎలక్షన్ కంపల్సరీ మనకెందుకు లేకపోకూడదు. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మనం పోటీ చేసిన వాళ్ళకు అది బీజేపీ అనేది, కాంగ్రెస్ అనేది నా ఉద్దేశంలో అయితే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నది అతను ముందు కాకుండా అతనికి మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.